దిగుతా ఉన్నారు. దిగే సమయమన నాయన నీకు పూర్వ పుణ్యము సేత గత యుగము సేతండి మరి ద్వారాక పట్టాలు అగదగలి పూర్వ పుణ్యము సేత గత యుగము సేతండి దీనికన్నా ఒక కారణం ఉండాలండి. దైవ యోగం చేత కారణం చేత ద్వారకాపట్నాలు అద్దుదగలిని అంట. ఆ రాజ్యాన్ని మహానాడు ఆలమూరు తాతయ్య కుమారుడే అతనే మంగాదేవి తండ్రి గారు. మంగాదేవి పూజకు పుష్పాలకు వస్తున్నాడనండి. వచ్చే రాజునారు చూస్తారు. అక్కడ గుస్తులోకి మహానుభావులకి చల్లగా కాలేసి ఎల్లారి పొద్దున ఆలమూరు ఒంటి మేనేరు కోరేరు కడాకు పోరట ఈ మహానుభావుడు రాజులారు ఆయన చాలా రాయెక్కి ముదిపళ్ళు తోమేరు పగటాల రాయెక్కి పలవరస తంతానీగా పుల్ల దాపెట్టినారు నల్ల రాజులు ఎక్కి నాలిగిలే తీసారు పుల్ల దాపెట్టినారు నల్ల రాయలు పెట్టి నలగడేశారు వస్త్రాలు ధరించారండి. ఎండకనేశ్వరండి డేరాలు మనుషుకనేశ్వరం మహానుభావులు ఆ కోహనేలు కొట్టున్నాడు చెట్లు మహానుభావుడు అంకిరి కాడికి అంకలేని కాడికి వేసుకున్న మరి వస్తుందంటున్నారు. పొంత మామిడి పళ్ళు పొంతనటి పళ్ళు కాశీరేగడి పళ్ళు కచ్చార పళ్ళు పంకడే పళ్ళు కాశీరేగడి పళ్ళు కచ్చార బెల్లాలు కొట్టి మోగేసేరు మహానగర సృష్టిగా పూజించారండి. దొడ్డవారి వచ్చే సమయం వాళ్ళ అమ్మ తమ్ముడు వాళ్ళ మేనమామ ఆ దారి మార్గాన్ని వస్తున్నాడు. 12 మంది భోజనం తీసుకుని పల్లకిలో కొడుకు తీరి హోమంతరం చదువుకుంటూ అంతర్దండం చేత పట్టుకుని సూర్య కిరణాలకి తలకూరలు ఆడుకుంటూ సప్తాల సముద్రాలు స్నానం చేసి దొడ్డవారిని వచ్చే రాజులారు చూస్తారు. మంత్రవర్య వచ్చే రాజులు ఎంత అందంగా ఉన్నారు. మన పాపిష్ణుడితో పలకరిస్తే చేసిన పాప అలాగని అతని ఊరు తాను బలాన్ని బట్టి మహానుభావుడు